తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించిన మంత్రి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల ఆశయాల సాధనే వారికి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం దృష్టి లోపం కలిగిన విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయడంలో పాటు 768 స్వయం సహాయక సంఘాలకు 69,19,00,000 విలువైన బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను అందజేశారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు కూడా పంపిణీ చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద మంత్రి దామోదర రాజనరసింహ, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. तेलंगाना अवतरण दिवस में आपका निरीक्षण के लिए हाजिर है। सरसु लोपल वसिंచి ప్రొద్దున అందాల పూట చూస్తూ ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తూ నేటికి పదమూడవ వసంతాలు జరుపుతున్న అత్యంత వైభవీయంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజులో జరుపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక పాత్రను పోషించి తెలంగాణ రాష్ట్రం రావడానికి గౌరవంగా వారిని సన్మానించుకుంటున్నాం. శ్రీమతి బైనగారి దుర్గా, వైఫ్ ఆఫ్ లేట్ బైనగారి సుభాష్, నిజాంపూర్ విలేజ్, సుభాష్పేట్ మండల్. బైనగారి సుభాష్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రాణత్యాగం చేసిన జ్ఞాపకాన్ని పురస్కరించుకొని వారి సతీమైనటువంటి బైనగారి దుర్గ గారికి రెడ్డి మండలం మామిడిపల్లి గ్రామంలో నివాసం ఉంటూ తెలంగాణ రాష్ట్రానికి అమరులైనటువంటి గారి సతీమణి అయినటువంటి మేఘావత్ రెడ్డి మండలం మక్క అల్లూరులో పద్యాల శ్రీశైలం గారు, వారి సతీమణి అయినటువంటి కోనపాటి భూలక్ష్మి గారిని సన్మానించుకుంటున్నాం. అందోల్ మండలం జోగిపేట గ్రామంలో ఇందిరానగరంలో నివాసం ఉంటూ తెలంగాణ రాష్ట్రం కోసం అమరుడైన కాశరాజు గారి జ్ఞాపకార్థం వారి సత్యమైనటువంటి కాశ నాగలక్ష్మి గారిని సన్మానిస్తున్నాం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నటరాజ డాన్స్ అకాడమీ అభినేత్రి జ్యోతి కులకర్ణి గారికి స్వాగతం. వారి విద్యార్థుల చేత ఎందరో ఇంటింతై అన్న శబ్దాన్న ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు. తెలంగాణ శ్రీ రోహిణి గారు
పెద్దదొడ్డి శ్రీరామ్, పెద్దదొడ్డి శ్రీరామ్, కోడి చిన్ని, చిన్ని, షేక్ రెహ్నా, షేక్ జీ గాయత్రి సన్ ఆఫ్ మధుసూదన్. 29 కోట్ల 19 లక్షల కేజీ రుణాలను అందజేయడం జరుగుతుంది. జిల్లా మహిళా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సెలెక్ట్ చేయడం జరిగింది. వారి కూడా తెలంగాణ నేషనల్ గ్రీన్ బోర్డ్ ఆధ్వర్యంలో సంప్రదించడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా స్నాక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఎస్పీ గారైన బహూకరణతో వారు డొనేట్ చేసిన ఒక గొప్ప వాహనం ఇది. ఎక్కడైనా సంఘటన జరిగితే ఎంత వీలైతే అంత తక్కువ సమయంలో ఆ ప్రాంతానికి వచ్చి చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇంటర్సెప్టర్ పోలీస్ వెహికల్ విత్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్. థ్యాంక్ యూ సార్. పోలీసు యంత్రాంగం ద్వారా సంగారెడ్డి అరికట్టడానికి ఒక స్టాఫ్ ఏర్పాటు చేయడానికి మంత్రివర్యులు తదితర ప్రజాప్రతినిధుల అధికార యంత్రాంగం సంగారెడ్డి జిల్లా ఆయుధ విభాగం అన్న మీరు అందరికీ అనుకోకుండా ప్లీజ్ అన్నీ అందుకే చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్ర 13వ ఆందోళన దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, స్వాతంత్ర సమరయోధులకు, ఉద్యమకారులకు, ఉద్యముల అసలు బాచిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు. తెలంగాణ రైజింగ్ 2047 తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు రూపకల్పన జరిగింది. ఆర్థిక, సామాజిక, పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ఈ విజన్ డాక్యుమెంట్ రూపొందించబడింది. పేదల సంక్షేమం, సమగ్ర విధానాల రూపకల్పన, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి, పారదర్శకమైన జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే పలు కీలక విధానాలు ప్రభుత్వం సిద్ధం చేసింది. వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత వంటిది. ఇది కేవలం ఒక ప్రణాళిక కాదు, తెలంగాణ రూపురేఖలను మార్చే అభివృద్ధి బ్లూప్రింట్. విద్యారంగం, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.